పేరు వచ్చి విజయలక్ష్మి. నేను ఆంధ్రాలో విజయవాడలో ఉంటాను. బట్ ఎట్లా అంటే నేను ఎంత కష్టపడ్డానో, ఎట్లా ఇందులోకి వచ్చానంటే చాలా కష్టంగా వచ్చాను. నాకు మ్యారేజ్ అయ్యి మా హస్బెండ్తో ఉండి చాలా గొడవలు అయ్యి, ఇంకోటి ఏంటంటే ఇంట్లో గొడవలు ఎవరు కూడా వద్దని చెప్పి దూరం పెట్టి ఎవరితోటి మాట్లాడకుండా ఉన్న పరిస్థితిలో నేను చనిపోతా అని చెప్పి డాక్టర్లు కూడా నా వల్ల కాదు, మా వల్ల కాదు తీసుకెళ్ళిపోండి అని చెప్పి నా భర్త చేతుల మీద పెట్టుకొని ఎంతలా ఏడ్చాడో నాకు మట్టుకే తెలుసు, ఆయనకి తెలుసు. అట్లాగే ఇలా ప్రేయర్ చేసేవాళ్ళు చాలామంది చెప్పారు. ఏం చెప్పారంటే ఇట్లా వెళ్ళండి మంచి జరిగిద్ది అని చెప్పారు. బట్ ఈయన నమ్మారో లేదో నాకు తెలీదు. నేను కూడా నాకంత, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు వెళ్ళడం అలవాటు. చర్చికి వెళ్తాను, గుళ్ళకి వెళ్తాను, అన్నిటికి వెళ్తాను. కానీ ఇట్లాంటి సందేశం నాకు జరిగిద్దని కూడా నేను అనుకోలేదు. బట్ నాకు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం జరిగింది. ఎట్లా అంటే నా భర్త ఎట్లయితే నన్ను చేతుల మీదుగా పట్టుకొని తీసుకెళ్లారో అది ఇప్పటి వరకు నేను మర్చిపోలేను. చాలా అంటే చాలా క్రిటికల్ అయిన పొజిషన్ నాది. అట్లా పడుకోబెట్టి, అరిచేతిలో పడుకోబెట్టి నన్ను తీసుకెళ్లారు డాక్టర్ దగ్గర, అక్కడికి చర్చికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే వాళ్ళు పడుకోబెట్టండి అని చెప్పి పడుకోబెట్టి నా గురించి అంతలా 10 మంది మీద పడి ప్రార్థన చేసేసరికి ఆ దేవుడు మహిమ, ఆ దేవుడు ఒక ఆత్మ, ఆ దేవుడు ఒక కృప నా మీద ఉండబట్టి నేను చేతుల మీద తీసుకెళ్ళిన మనిషి నేను వచ్చేటప్పుడు నడిచి వచ్చానంటే ఆయన దేవుడు కృప మట్టికే. ఆయన కృప లేకపోతే ఈ రోజుకి నేను ఇక్కడ కూడా ఉండేదాన్ని కాదు. బట్ ఆ కృప ఉండబట్టే ఈ రోజుకి నేను ఇక్కడ ఉన్నాను. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే కారణం ఆయనే. ఈ రోజుకి కూడా నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే కూడా కారణం ఆయనే. ఆయన లేకపోతే ఈరోజు నేను బ్రతికేదాన్ని కాదు. నాకు ఇలా ఒక ప్రాణం ఉందనే కూడా నాకు తెలీదు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దేవుడే కారణం. బట్ ఇంకొకటి ఏంటంటే ఎంతో కష్టపడ్డాను, ఎంతో బాధలు పడ్డాను, ఎన్నెన్నో నరకాలు పడ్డాను. ఇప్పుడు కూడా పడుతూనే ఉన్నా. కానీ నేను పడతా, ఎందుకంటే నా ప్రభు నాకున్నాడు. ఇప్పుడు కాకపోయినా రేపైనా నా ప్రభు నాకు దారి చూపిస్తాడని ఒక నమ్మకం అయితే నాకుంది. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా నా తల్లి ఎంతలా పూజలు చేస్తుందంటే దేవుడిని తప్ప ఇంకొక దేవుడిని తలిచేది కాదు. అటువంటిది నా బిడ్డ నా రెండో బిడ్డ పుట్టిన తర్వాత చనిపోద్ది అన్నారు. బతకదు, నీ బిడ్డ నీకు దొరకదు, పిల్లకి ఆక్సిజన్ తక్కువగా ఉంది, బతకదు అని చెప్పారు. బతకదని చెప్పినా కూడా మా అమ్మ నమ్మకాన్ని మూవకుండా కిందకు వచ్చి, నాయన ఆ బిడ్డ నీ బిడ్డ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఉంచుతావో తీసుకెళ్తావో నీ ఇష్టం అయ్యా, నీ కృపతో ఆ బిడ్డని బ్రతికిస్తావో బ్రతికించవో నాకు తెలియదు అయ్యా అని చెప్పి ఆ క్షణాన్న మా కొవ్వొత్తులు వెలిగించి పైకి వచ్చిన క్షణంతో నా బిడ్డ క్షేమంగా లెగిచి ఏడ్చిన క్షణాలు ఉన్నాయి. నా బిడ్డ ఏడ్చింది, ఎంత ఏడ్చిందో మట్టికి నేనే చూసే కళ్ళారా నేను చూశాను. కానీ ఆ బిడ్డ అలా లేచి రావడం కూడా నా యేసయ్య కృపే. ఆ కృప లేకపోతే నా బిడ్డ కానీ నేను కానీ ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదేమో. బట్ ఇంకోటి ఏంటంటే నా తల్లి అలా నమ్మంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా తల్లి ఆయన నడవడికలోనే నడుస్తుంది. నమ్మకం లేని వాళ్ళు కూడా, నిజంగా చెప్తున్నా, నమ్మకం లేని వాళ్ళు కూడా అంతలా నమ్మింది మా మమ్మీ అలా అంతలా నమ్మారు. మా మమ్మీ కాకుండా నా చెల్లి, నా పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఎందుకంటే ఒక కృప, ఆయన ఇప్పుడు కాకపోయినా రేపైనా ఒక మంచి చేస్తాడనేసి ఒక కృప, ఒక అంత అద్భుతం, అంతే తప్ప ఇంకా ఏమీ లేదు. కానీ ఏంటంటే ఒకటి, ఇప్పుడు ఇంత కష్టపడుతున్నా కూడా నా ప్రభు నాతో ఉంటాడు. అలాగే ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే మా అమ్మ అప్పులు ఎక్కువైపోయినాయి. మా అమ్మగారికి అప్పులు ఎక్కువైపోయి సూసైడ్ చేసుకునేంత క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. కానీ అంత కండిషన్ వస్తుందని కూడా మేము కళ్ళ కూడా ఊహించుకోలేదు. అప్పుల వాళ్ళు ఇదిగో అదిగో అని ఇంటి చుట్టూ వచ్చి మాట్లాడుతుంటే దేవుడు సాక్షిగా ఏ దేవుడు దిగొచ్చాడో నాకు తెలియదు. కానీ దేవుడు మాకు మంచి చేశాడు. ఆ క్షణాన్న మంచి చేయకుండా ఉంటే కనుక నా తల్లి రోజు శవమై ఉండేది. నా తల్లి నాకు దక్కేది కాదేమో అనుకునేదాన్ని. కానీ ఇంకొక పొజిషన్ ఏంటంటే నా తల్లి ఈ రోజు ఉందంటే ఆ కృప అయిందే. నా తల్లి, నా బిడ్డ, నేను కూడా ఆయనకి ఇప్పుడు కాదు జన్మలకి రుణపడి ఉంటామని ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే కాకుండా ప్రతి ఒక్కరికి, ఇంతమంది ఎవరెవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరెవరైతే బాధల్లో మునిగిపోయి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం చేస్తాడు. వారిని నమ్ముకోలేని వాళ్ళు కూడా ఆయనకి సహాయం చేసే రకమే తప్ప ఏ రోజు కూడా పగవాళ్ళకి సహాయం చేసే దేవుడైతే కాదు, చెయ్యడు. అలాగే నా బిడ్డలను ఎలా అయితే కాపాడాడు, నా తల్లిని ఎలా అయితే కాపాడాడు, నన్ను ఎలా అయితే కాపాడాడో నా భర్తను కూడా అలాగే కాపుదలు దయచేశాడు. నా భర్త కరెంట్ షాక్ కొట్టి, ఆయన ఎట్లా అంటే ఆయన క్రిటికల్ చాలా దారుణం అనమాట. ఆయన కూడా మన పొజిషన్కి చాలా అంటే చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్న మనిషి.
ఆయన కరెంట్ షాక్ కొట్టి ఆయన యేసయ్య ఫోటో ఎదురుగానే ఉంది. కరెంట్ షాక్ కొట్టేసరికి ఆయన నెట్టాడో మరి ఎవరు నెట్టారో నాకు తెలియదు. ఆ స్విచ్ బోర్డ్ కింద పడిపోయేసరికి ఆయన కింద పడిపోయేసరికి వెనకాల పట్టేసి రక్తం ఇదయ్యిందని చెప్పి చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఇవి కూడా నేను ఎట్లా అంటే ఆయన మహిమే నాకు కూడా. ఇది కూడా ఈ మహిమ లేనిదే నేను, ఆయన లేనిదే ఈ రోజులో నేను లేను. ఆయన ప్రతి ఒక్క గడియలోనూ ప్రతి ఒక్క మాటలోనూ ఆయన ఉన్నాడు. ఇప్పుడే కాదు, ప్రతి ఒక్క చర్యలో కూడా ఆయన ఉన్నాడు. నేను వేసే ప్రతి ఒక్క అడుగు కూడా ఆయన తలుచుకునే వేస్తా, ప్రతి ఒక్క మాట కూడా ఆయన తలుచుకునే మాట్లాడతా. ఎందుకంటే ఆయన లేనిదే ఈ రోజు నేను బ్రతికి కూడా వేస్ట్ అనమాట. నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా, నా ప్రభు ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు. ప్రతి ఒక్క అడుగు ఆయన నమ్ముకొని నేను వేస్తా కాబట్టి నన్ను ఎవరు నన్ను అంటుకోలేరు, నన్ను తాకను కూడా తాకలేరు, ఏ సాతాను కూడా నన్ను తాకలేదు ఆయన ఉన్నంత వరకు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పేదాన్ని. అలాగే ఈ నెల కాకుండా మొన్నటి నెల అనమాట, బైక్ మించి పడిపోయాను. పడిపోయేసరికి లోపల దెబ్బలు తగిలినాయి. తగిలేసరికి మా అమ్మ అన్నారు, కాళ్ళు నొప్పులు చేసేసరికి మా అమ్మ అన్నారు, అమ్మ ఇంజెక్షన్ చేయించుకురమ్మా వెళ్ళి, తగ్గిపోద్దని చెప్పారు. తగ్గిపోద్దని చెప్పేసరికి సరే అని ఇంజెక్షన్ చేయించుకొచ్చాను. ఇంజెక్షన్ చేయించుకొచ్చి ఒక 10 days అయితే 15 days అయితే బాగానే ఉంది. బాగానే ఉన్న తర్వాత అదేమైందో తెలియదు, సెప్టిక్గా అయిపోయి ఒక పుండులాగా మారిపోయి సెప్టిక్గా అయిపోయి కూర్చోలేక నానా ఇబ్బంది, నానా తంటలు పడ్డాను. బట్ అది ఎందుకు ఎలా జరిగిందో ఏమో తెలియదు. దాన్ని కోసి దాంట్లో తీయాలని అయితే చెప్పారు డాక్టర్లు. చెప్పినాక నేను ఒకటే చెప్పా, అయ్యా నాకు ఇప్పటి వరకు ఒంటి మీద కత్తి అన్నది పడ్డది లేదు. కత్తి అన్నది కాదు కదా నాయన, ఏ ఒక్క శరీరంలో ఒక ఘాటు కూడా లేకుండా చేసావు తండ్రి. కానీ ఈ రోజు ఈ పొజిషన్లో ఏంటి నాయన నాకు ఈ పరిస్థితి అని చెప్పి మోకరించి నేను ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను. మరుక్షణం 2వ రోజు నేను వెళ్ళిన రోజున, అమ్మ నీకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దమ్మా, తగ్గిపోయిందని చెప్పారు, క్లియర్ అయిపోయిందని చెప్పారు. అది కూడా ఆయన మహిమే. ఆయన మహిమ లేనిదే ఏదీ లేదు. నా బిడ్డ అయినా, నా తల్లి అయినా, నేనైనా, నా భర్త అయినా, ప్రతి ఒక్కరు కూడా, నేను చెప్తున్నాను కదా, నా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా ఆయన మహిమ లేనిదే ఇప్పుడు దాకా మేము కాలు అడుగేయలేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే, నా బిడ్డకి పైనుంచి ఫ్యాన్ అయితే మీద పడిపోయింది. పడిపోయినా కూడా ఆయన కృప, ఆయన చెయ్య నెల మీద పెట్టి తల మీద పడకుండా అయితే చిన్న గాయంతో ఆయన నెట్టేశాడు. అలాగే కన్ను దగ్గర ఇక్కడ ఘాటు, ఇక్కడ ఘాటు, కన్ను దగ్గర, ముక్కు దగ్గర అయితే ఘాటు పడింది. ఆ బిడ్డ అప్పుడు చాలా అంటే చాలా వేదన పడింది, చాలా అంటే చాలా బాధపడింది. అప్పుడైతే డాక్టర్లు అన్నారు, కన్ను దగ్గర ఆపరేషన్ పడిద్దమ్మా, ఆ బిడ్డకి కన్ను దగ్గర చిన్న చిన్న నరాలు అయితే ఉన్నవి, అవైతే చాలా వీక్గా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి అవి నరం తెగిపోయిందమ్మా, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేయడానికి మినిమం ఒక 50,000 అయినా అవుతుందని మేము అనుకున్నాం. ఎందుకంటే పిల్ల ఆపరేషన్ కన్ను దగ్గర కదయ్యా. చాలా అంటే చాలా బాధపడ్డాం. అప్పుడు కూడా వెళ్ళి మోకరించి ప్రార్థన చేసాం. నా తల్లి, నేను, నా పిల్లలతో సహా ప్రార్థన చేశాను. నాయన ఏంటిది మళ్ళీ నాకు ఈ పొజిషన్ ఏంటి నాయన, నాకు పక్కన సరిలేదు, నా బిడ్డకు ఒక పక్కన సరిలేదు, ఏంటి నాయన ఇది, నేను నిన్ను తప్ప నేను ఎవరిని నమ్ముకోను నాయన, నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా, ఏమొచ్చినా పర్వాలేదయ్యా, నేను పడతాను, అంతేగాని నన్ను ఇంకా ఇరకాటంలో పడేమాకయ్యా, కావాలంటే నన్ను తీసుకెళ్ళిపోనాయన, ఇంకా నేను బాధపడలేను, నా వల్ల కాదు తండ్రి. నా తల్లి ఒక పక్కన కష్టపడి, నేను ఒక కష్టపడి, నా బిడ్డల కష్టపడి, ఎందుకునైనా నాకు ఈ జన్మ నాకు వద్దు నాయన అని చెప్పి చాలా బాగా ఏడ్చాను. ఏడ్చిన మరొక 2వ రోజున అయితే నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను. పిల్లని హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్లు ఏమన్నారంటే, ఆపరేషన్ ఏం వద్దమ్మా, ఆ పిల్లకి నయం అయిపోతుంది. ఎవరు చెప్పారమ్మా నీకు ఆపరేషన్ అని, నీకు ఆపరేషన్ జరిగేంత ఎవరు తీసుకురారు, ఆపరేషన్ అయితే జరగదని చెప్పారు. నా బిడ్డకి ఈ కృప అంతా చేసింది ఎవరో కాదు, నా ప్రభువే. ఆ డాక్టర్ కూడా ఎవరో కాదు, నా కన్న తండ్రి, నా ప్రభువు మట్టికే. ఆ డాక్టర్ ఎవరో కాదు, నా ప్రభువే వచ్చి అవన్నీ కీర్తనలు చేశాడంటే నా ప్రభు ఒక్కడే, ఇంకెవ్వరు చేయలేరు, చేయడానికి కూడా కుదరదు. ఎందుకంటే నా ప్రభు మహిమ ఉన్నంత వరకు కూడా, నా ప్రభు ఉన్నంత వరకు కూడా, నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా నా ప్రభు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు వద్దు. ఎవరు కృప చేసినా తప్ప, నా ప్రభు తప్ప ఇంకెవరు ఈ కృప చేయలేరు. ఇంత సహాయాన్ని చేసినందుకు పాస్టర్ గారికి నా వందనాలు.